ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటో సిద్ధంగా ఉన్నారా? దేవుడు మహాకృప బట్టి మరొక దినం తన వాక్యాన్ని మన ధ్యానిస్తానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈరోజు కొంచెం ఆలస్యమైంది, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. రోజు ఒకే సమయానికి ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. మరి ఎందుకంటే ఎంతోమంది కోసం ప్రార్థిస్తున్నాం, అంత మాత్రంగా అనేక స్థలాలకు వెళ్ళాల్సి ఉంది. దినములో వేరే వేరే వ్యత్యాసమైన చోట్లకి వెళ్ళి వారి కోసం ప్రార్థన చేయాల్సి వస్తుంది. సో ఎన్నిటిని అడ్జస్ట్ చేసుకొని మరలా మీ మధ్యకి లైవ్ రావాల్సి వచ్చినప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది. దాన్ని బట్టి మిమ్మల్ని దేవుని నామములో క్షమాపణ అడుగుతున్నాను. ఖచ్చితంగా చెప్పిన టైంకి రావాలి, కానీ కొన్ని కారణాల వల్ల సమయానికి రాలేకపోతున్నాను. అయినప్పటికీ ఒక పనిని భుజం మీద పెట్టుకున్నప్పుడు అది ఎలాగైనా ముగించాలనేది, ఎలాగైనా కంప్లీట్ చేయాలనేది నా ఆశ. కాబట్టి నేను ఈరోజు కూడా అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమముని ఈరోజు కొనసాగిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి నిన్న మనము దేవుని చిత్తం, దేవుని సంపూర్ణమైన చిత్తం ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం ధ్యానించాం. అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకవేళ మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చూస్తున్నారంటే, నిన్న కార్యక్రమం మీరు చూడలేదంటే మొదటగా మీరు నిన్న కార్యక్రమం చూడండి. అప్పుడు ఈ కార్యక్రమం కూడా మీ ఇంకా గ్రహించుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మరి దేవుడు మహాకృప బట్టి ఈరోజు December 1 వి హావ్ ఎంటర్డ్ ఇంటూ ద క్రిస్మస్ సీజన్. క్రిస్మస్ అంటే మనందరికీ ఆనందం కాదండి. క్రైస్తవులకి మూడే 3 పండగలు. ఆ 3 పండగల్లో ఒక పండగ ఏడ్చే పండగ, 2 పండగలు ఆనందించే పండుగ. కానీ ఈస్టర్ ఆదివారం వచ్చింది కాబట్టి అంత పెద్ద వ్యత్యాసం ఉండదు. కానీ క్రిస్మస్ అనేది ఎంతో ఒక సంతోషమైన పండగ. మరి ఈ పండగ దినముల్లో మనము నిజంగా ఎక్కువగా ప్రార్థన చేయాలండి. ఎందుకంటే క్రిస్మస్ 25వ తారీఖున వస్తుంది. 25వ తారీఖు నుంచి కరెక్ట్గా 7 రోజులు ఏమొస్తుంది చెప్పండి? కొత్త సంవత్సరం వస్తుంది. అంటే 7 అనేది సంపూర్ణ సూచన. దేవుడు అండి చాలామందిని ఈ డిసెంబర్ నెలలో వాళ్ళ లెక్కలు తేల్చేస్తాడు. నేను చాలా ఒక సేవకుడిగా డిసెంబర్ నెలలో అనేక చావులు కానీ జ్ఞాపకాద కూటలు కానీ ఎక్కువ ఈ నెలలో వెళ్తుంటాం. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఈ నెల పండగని చెప్పి ఎక్కువ గంతులేసేది మాత్రం కాదు, కానీ మనము ఇంటి చుట్టూ కంచి వేసుకొని మన ఇంట్లో ఉన్న వారి గురించి ప్రార్థిస్తానికి, విజ్ఞాపన చేస్తానికి ఇది ఒక మంచి నెల అని చెప్పాలి. ఎందుకంటే ఈ నెలలో మనం లెక్కలు దేవునితో తేల్చుకోవాలి. దేవునికి 12 నెలలు ఇచ్చాడు. ఈ 12 నెలలు సమయముని, ధనముని, అవకాశముని ఏం చేసావు అని దేవుని లెక్క చెప్పాలి. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, దేవుడు నిన్ను కొత్త సంవత్సరాన్ని ప్రవేశింపచేయడండి. అందుకే ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే ఒకవైపు సంతోషం ఉంటుంది, ఇంకొక వైపు భయం కూడా నాకు ఉంటుంది. ఎందుకంటే దేవునికి మనం కరెక్ట్గా ఉండాలి, దేవుని ఇచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన ఎప్పుడు నాకు ఉంటుంది. మరి మీకుందా ఆలోచన? మరేమైనప్పటికీ దేవుడు మనల్ని ఈ కొత్త నెలలో ప్రవేశింపజేశాడు. వెనక్కి తిరిగి చూస్తే 11 నెలలు అప్పుడే అయిపోయినాయా? ఎంత స్పీడ్గా ఈ 2022 అయిపోయిందండి. 2022 ఫాస్ట్, చాలా సూపర్ ఫాస్ట్గా అయిపోయిందండి. అసలు దేవుడు ఒక విన్నపం అడుగుతాం, ప్రభా ఆ 2001 మళ్ళీ 2002 రీప్లే చేయి ప్రభా అని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సమయం వేస్ట్ అయిపోయింది మనకి. లాక్డౌన్ అంటూ, లేకపోతే ఎన్నో పరిచర్య రీతికి కూడా అనేక స్థలాలు వెళ్లకుండా ఎంతోమంది మరణిస్తాం, ఎంతో బాధ, దుఃఖము, ఎంతో వేదన. ఈ 3 సంవత్సరాలు ఆల్మోస్ట్ లెక్క ఈ సంవత్సరం కలుపుకొని చెప్పాలంటే ఇది ఎంతో ఒక బాధకరమైన సంవత్సరాలు మనం చూస్తున్నాం. బట్ ఏమైనప్పటికీ అది జరగదు, ఎందుకంటే పోయిన సమయం మళ్ళీ రాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా దినములు లెక్కింపు అని దావీదు మహారాజ్ ప్రభువుని అడుగుతున్నాడు. ఇవ్వబడిన ప్రతి రోజుని, ప్రతి అవకాశాన్ని, ప్రతి గడియని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. మరి దేవుని వాక్యం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి ఈ రోజునైనా నీ వాక్యంని ధ్యానించే కృపను మాకు ఇచ్చున్నా. ఎంతోమంది లేని శ్లాఘిత మాకు ఇచ్చున్నావు తండ్రి. ఎంతో కృపను చూపిస్తున్నావు ప్రభా. మరి నాయన ఈ డిసెంబర్ నెలలో మమ్మల్ని తీసుకొచ్చో దాన్ని బట్టి నీకు వందనములు. ఈ 31 రోజులు నాయన ఏ ఉద్దేశం మా పట్ల కలిగి ఉన్నావో, ఇంకా ఏ విషయాల్లో మేము సరిచేయబడాలో, సరిదిద్దబడాలో, ఇంకా ఎలాగా మేము కడగబడాలో, ఎక్కడ మేము నీకు అవిధేయులు ఉన్నామో ఆ విషయాల్లో నేను సరిచేసుకుంటానికి, మమ్మల్ని మేము నీ దృష్టిలో విలువైన వారుగా పెట్టుకుంటానికి సహాయం చేయి తండ్రి. నన్ను ఇసులుచాడు మరుగుపరుషుని బిడ్డలతో మాట్లాడి ఈ సమయాన్ని ఆశీర్వదించి దీవించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? మరి ఈరోజు చాలామంది మీరు ఫోన్ చేస్తున్నారు నాకు, ఏమండి
దేవుని చిత్తమును ఎలా తెలుసుకోవాలి అనే వాక్యం చెప్తుంటే కొంతమంది ఇల్లు కొనుక్కోమంటారా వద్దంటారా, వాహనం కొనుక్కోమంటారా వద్దంటారా, మా అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది చేయమంటారా వద్దంటారా, మా అబ్బాయి అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాడు వెళ్ళమంటారా వద్దంటున్నారా అని మీరు చాలామంది ఫోన్ చేస్తారు. చూడండి, ఓకే, ఆబ్వియస్లీ మనం దేవుడి చిత్తం తెలుసుకోవాలి. కానీ మీరు దేవుని చిత్తము తెలుసుకోవాలంటే మొదటగా మీ హృదయము దేవునికి ఇవ్వాలి. రెండోది, మీరు దేవుని చిత్తమును చేస్తానంటేనే దేవుడు చెప్తాడు, లేదా చెప్పడం. చాలాసార్లు చాలామంది దేవుని చిత్తం చెప్తానండి, వారు వినరండి. వారు వినప్పుడు ఒకటి దేవుని టైం వేస్ట్ చేశారు, రెండోది దేవుడు ఇచ్చిన ఆ రెవల్యూషన్ మీరు ఉపయోగించుకోలేదు, మీ జీవితంలో మీరు నష్టపోతున్నారు. సో మీరు నిజంగా దేవుని చిత్తం వినేవారుగా ఉంటే, దేవుని వాక్యంను చదువుకుంటూ దేవుని చిత్తములో నిలకడగా ఉన్నవారైతే మీరు అప్పుడు దానివల్ల మీరు అడుగుతాం వల్ల తప్పేం లేదు. ఇంకో మాటలు చెప్పాలని దేవుడు మీకే చెప్తాడు, నాకు మాత్రం కాదు. ఏమంటే నేనెంతో దేవుడికి మీరు అంతే. నాకు ఇచ్చిన వరం దేవుడు మీకు ఇచ్చాడు. చెప్పాలంటే మీరు వాక్యం చదవాలి, మీరు ప్రార్థన చేసుకోవాలి, మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, మీరు క్రీస్తుతో పాటు నడవాలి. అంతేగాని ఏదో దేవుడికి ఏదో నేనేదో ప్రవచిస్తాను కాబట్టి, లేకపోతే మేము ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి నన్ను ఏదో దేవుడు ఆయన పియ్యగా పెట్టుకోలేదు. మనమందరము దేవుని బిడ్డలమి, మనమందరము దేవుని కుమారులు కుమార్తెమి. కాబట్టి దయచేసి మీరు నిలకడగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, భక్తులు నిలకడగా ఉండాలి, దేవునితో పాటు నడవాలి. సో ముఖ్యంగా ఈరోజు దేవుని చిత్తం అనే అంశాన్ని నిన్న మనం ధ్యానించాము. దేవుని చిత్తము శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ద ఫస్ట్ పాయింట్, దేవుని చిత్తమును చేసేవాడు తన హృదయముని తన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మూడవది, దేవుని చిత్తమును గ్రహించుకోవాలనుకుంటే దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. నాలుగవది, దేవునికి లోబడే మనసు ఉండాలి. సో ఈ అంశాలు మనం ఈ అంశాలు మనం నిన్న ధ్యానించాం. మరి ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మనం చూద్దాం. మరి అపోస్తుల గ్రంథము అపోస్తుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యుల జనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇజ్రాయిల్ ఎదుటను నా నామము భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకున్న సాధ్యమై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అపోస్తుల గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. 16వ వచనం కూడా చదివితే బాగుంటుందేమో, చదవండి ఒకసారి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనిపించవలనో నేను ఇతనిని చూపెదనని అతనితో చెప్పాను. ప్రభు తన సేవకుడు అననీయతో చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? పౌలు గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇతడు నా కోసము ఎంతగా శ్రమ పొందాలో నేను ఇతనికి చూపిస్తాను. పౌలు తను అసలైన పేరు సౌలు. సౌలు దమస్కస్ మార్గమున ఎడారిలో వెళ్తున్నప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమయ్యి, సౌలను ఏల హింసిస్తువి అని దేవుడు తనతో మాట్లాడి, ప్రభు అయిన యేసు ప్రభు తనతో మాట్లాడి తన హృదయ స్థితిని చేయగలిగిన రీతిగా, ప్రభు తన హృదయమును బద్దలు కొట్టిన రీతిగా మనం చూడగలుగుతున్నాం. సౌలు జీవితం మనం చూసినట్లయితే, సౌలైన పౌలు జీవితం మనం చూసినట్లయితే, సౌలు గమాలీయుడు పాదముల దగ్గర తన లోకజ్ఞానం నేర్చుకున్నాడు. కానీ ఎవరి దగ్గర తను బైబిల్ ట్రైనింగ్ కానీ, లేకపోతే శిష్యత్వం, లేకపోతే సేవ అనుభవం కానీ, లేకపోతే సేవ గురించి ఒక తరబుద్ధిని కానీ, ట్రైనింగ్ కానీ తను తీసుకున్నట్టు కనబడతలేదు. కానీ దేవుడు తనకి శ్రమల ద్వారంగా సౌలైన పౌలుని సిద్ధపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ దేవుడు పౌలు గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటి ఆయన ఉద్దేశము? ఏంటి ఆయన తలంపు? ఏంటి ఆయన చిత్తము? తను క్రీస్తు కోసము శ్రమను అనుభవించాలి. బైబిల్లో మనం చూసినట్లయితే పేతురు కానీ, ఇతర శిష్యులు కానీ మనం పోల్చినట్లయితే పౌలుతో, పౌలు పొందిన దెబ్బలు కానీ, పౌలు పొందిన అవమానము, నిందలు కానీ ఇంకా ఎవరు పొందలేదు. ఇంకా చెప్పాలంటే ఈవెన్ యేసు ప్రభు కూడా అంతగా హింసించబడలేదు. కారణం ఏంటంటే పౌలు జీవితంలో పౌలు ఒక క్రూరుడు, మూర్ఖుడు. దేవుని బిడ్డల్ని ఎంతోమందిని తను హతం చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని నామమనే అవమానపరిచినట్లు కూడా మనం చూడగలుగుతున్నాం. కానీ దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు.
తనని మారుస్తూ మాత్రం కాదు, కానీ తన పౌలు పట్ల దేవుని చిత్తం ఏంటంటే తను శ్రమను అనుభవించాలి. చూడండి, ఈరోజు చాలామంది మీరు అడుగుతున్నారు, దేవుని చిత్తము నేను చేస్తాము, దేవుని చిత్తం చేస్తే అది మాకు దీవెనకరంగా ఉంటుంది అని మీరు చాలామంది అభిప్రాయపడుతున్నారు. మంచిదే, కరెక్టే, కాదంటలేదు. కానీ దేవుని చిత్తమును మనం చేస్తే మన జీవితము సాఫీగా ఉంటుంది అనుకోవద్దు. చాలామంది వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ అమ్మాయిని దేవుని చిత్తంలో కదండి చేసుకున్నాం, మరి దేవుని చిత్తంలో చేసుకుంటే ఎందుకు ఆమె గర్భఫలం గలవలేదు అంటారు కొంతమంది ఇతన్ని దేవుని చిత్తంలో కదండి చేసుకున్నాం, ఇతన్ని దేవుని చిత్తంలో చేసుకుంటే ఎందుకు ఆయనకి బట్టతలు వచ్చింది అని అడుగుతుంటారు కొంతమంది. ఏమండి, చూడండి, దేవుని చిత్తం అంటే లోకరీతైన ఆశీర్వాదాలతో సాఫీగా జీవితం వెళ్ళిపోతుంది అనేది మాత్రము అనుకోవద్దు. దేవుని చిత్తములో పోరాటాలు ఉంటాయి, దేవుని చిత్తములో అర్థం కాని పరిస్థితులు ఉంటాయి, దేవుని చిత్తములో శోధన ఉంటుంది, దేవుని చిత్తముల్లో బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, కన్నీరు ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ దేవుని చిత్తంలో చేయబడిన వివాహం అవనివ్వండి, లేకపోతే ఏదైనా ఒక పని అవనివ్వండి, అది నిలకడగా ఎంత శోధన వచ్చినప్పటికీ అది నిలిచి ఉంటుంది. అది ఒక పరిచర్య అన్నమాట. ఈరోజు ఎన్ని పరిచర్యలు ఏమండి నీటి బడగలు పుట్టినట్టు పుడుతుంటాయి, కానీ కొన్ని పరిచర్యలు నిలబడతాయి అంతవరకు. కారణం ఏంటంటే అవి దేవుని చిత్తములు చేసినవి. దేవుని చిత్తములో చేసిన పరిచర్యలు కానీ, దేవుని చిత్తములో చేసిన కార్యములు కానీ, దేవుని చిత్తములో చేసిన వివాహములు కానీ అవి స్థిరముగా ఉంటాయి. శోధనలు వచ్చినప్పటికీ, పోరాటాలు వచ్చినప్పటికీ, పౌలు జీవితం మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. దేవుడి ఉద్దేశం ఏంటి? తన శ్రమను అనుభవించాలని. ఏమండి, దేవుడు ఇలా కూడా ఆలోచిస్తాడండి అని అంటున్నారా? అవును, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా కోరుకుంటాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా దేవుడు శోధనని అనుమతిస్తాడు. ఏమని శోధన అనుమతిస్తాడు, అది దేవుని చిత్తం. ఈ లోకములో మనం ఉన్న వరకు మనకి శోధనలు తప్పవండి. ఈ లోకములో మనకి ఉన్న వరకు మనకి పోరాటములు తప్పవు. కానీ ఆ శోధనలు, ఆ పోరాటాల్లో, ఆ బాధ సమయముల్లో, ఆ కష్ట సమయముల్లో, ఆ వేదన సమయముల్లో మనము దేవుని చిత్తంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతాడు. మనల్ని తన ఉద్దేశమని చాలామంది అనుకుంటాం, ఏమండి దేవుడు చిత్తమైతే నేను కోటీశ్వరుని అయిపోవాలి కదా, ఎందుకు నేను కోటీశ్వరుని అవ్వలేదు? మరి దేవుని చిత్తములు ఈ వ్యాపారం చేశాను కదా, ఎందుకు ఈ వ్యాపారము అభివృద్ధి పొందలేదు అని చాలామంది వారు శరీరీతైన మనసుతో, హృదయంతో, వారు స్వార్థపూర్వకమైన హృదయముతో వారు దేవుని చిత్తమని తెలుసుకొని వారి జీవితంలో చాలాసార్లు దేవుని చిత్తాన్ని దాటుతుంటారు. చూడండి, దేవుని చిత్తం అంటే ఏంటో మీకు చెప్తున్నా మీరండి. నువ్వు ఇష్టపడిన అమ్మాయిని, నువ్వు ప్రేమించిన అమ్మాయిని, నువ్వు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాం కాదు, వద్దని వదులుకుంటాం. ఏమండి, నీకు మంచి ఉద్యోగం వచ్చింది, ఒక ఆఫర్ లెటర్ వచ్చింది, 10 లక్షల రూపాయల సంవత్సరానికి ఉద్యోగం వచ్చింది. నీకు వచ్చిన ఉద్యోగాన్ని దేవుని సేవ కోసం వదిలేసుకుంటమే దేవుని చిత్తం. ఏమండి, నీకు ఉచితంగా ఒక లాటరీ టికెట్ దొరికింది అనుకోండి, పక్కోడి జోబుల నుంచి పడిపోయి నీకు లాటరీ టికెట్ దొరికింది, ఆ లాటరీ టికెట్ ప్రార్థన చేసుకున్న ప్రభా నాకు 10 లక్షల రూపాయలు కావాలని కరెక్ట్గా ఆ లాటరీ టికెట్ నెంబర్ దొరికింది. ఇది దేవుని చిత్తమని నువ్వు ఆనందిస్తాం కాదు. దేవుని చిత్తం అనేది ఆ 10 లక్షలు తీసుకెళ్ళి తనకి ఇచ్చేస్తాం, ఎవరికి వారికి. చూడండి, దేవుని చిత్తం అంటే నీ చిత్తమని దేవుని చిత్తముగా మారుస్తాము కాదు. దేవుడు మానవుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు మానవుడిలాగా ఆలోచించాడు. దేవుడు మనల్ని ఆయన చిత్తం ఉంది కాబట్టి మనల్ని ఈ లోకములో పుట్టింపజేశాడు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం ఒక మాట ఉంది. ఏమండి అక్కడ ఏం రాయబడిందంటే, నాకు మీ పట్ల తలంపులు హానికరమైనవి కావు కానీ మిమ్మల్ని ఆశీర్వదించే లేదా అభివృద్ధిపరిచే, టు ప్రాస్పర్, మిమ్మల్ని అభివృద్ధిపరిచే తలంపులు అనే మాటను మనం చూస్తున్నాం. కానీ ఈ లోకములో అభివృద్ధి కాదండి దేవుడు మాట్లాడిన అభివృద్ధి. ఖచ్చితంగా ఈ లోకంలో దేవుడు మన అవసరతలు ఇస్తాడు, మనకు కావాల్సిన ఇస్తాడు, మనల్ని దీవిస్తాడు, కాదంటలేదు. కానీ నిజమైన అభివృద్ధి ఏంటో తెలుసా? ఒకడు యేసు ప్రభుని కలిగి ఉండటమే.
మరణించిన తర్వాత నిత్య జీవముకు వెళ్తామే, జీవ గ్రంథములో వారి పేర్లు రాయబడతామే, క్రీస్తుతో పాటు యుగములు తరతరములు నివసిస్తామే. చూడండి, ఈరోజు చాలామంది వారి అభివృద్ధి ఎలా ఉంటుందంటే భూ సంబంధి వాటి మీద ఉంటుంది అభివృద్ధి. ఇల్లుల మీద, వాకిళ్ళ మీద, ఏమన్నా ఆస్తుల మీద, భూ సంబంధమైన వాటిని వారు దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నారు. చూడండి, లాజరు పరలోకానికి వెళ్ళాడా? ధనవంతుడు పరలోకానికి వెళ్ళాడా? ప్రభు ఏమన్నాడు? ఏమండి, ఒక ఒంటైనను సూదిలో నుంచి వెళ్తుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంకి వెళ్తాం బహు కష్టం అన్నాడు. ఏమండి, ధనము, లోకములో సుఖము, లోకములో ఉన్న ఘనతను, లోకములో ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని అది ఊరకనే వస్తాయి, ఎవరికైనా వస్తాయి. కానీ ఏమండి, ఖచ్చితంగా వస్తాయి. ఏమండి రాదా? చెప్పండి. చూస్తలేదా మనం? ఎన్ని వార్తల్లో ఎన్ని పరిస్థితులు చూస్తాం. కానీ అన్నిటికంటే కష్టమైనది ఏంటి తెలుసా అండి? దేవుని రాజ్యముని ప్రవేశిస్తాం. దేవుని చిత్తము మన జీవితంలో ఏంటంటే మన ఆదాము స్వభావం, మన ప్రాచీన స్వభావం. ఏమంటే ఈ ఆదాము స్వభావంతో మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. మనం కడగబడిన వాడిగా, పరిశుద్ధపరచబడిన వాడిగా, పవిత్రపరచబడిన వాడిగా, తన రక్తముతో ప్రభు మన స్వభావంని మార్చబడి మనము క్రీస్తు కోసము వెర్రగొట్టబడి, నలగొట్టబడి, ఆయన స్వరూపములో, ఆయన రూపములో మనం చెక్కబడిన వరకు దేవుడు మన మీద పనిచేస్తుంటాడు. చాలాసార్లు మన బైబిల్లో మన అనేక మంది భక్తులు మనం చూస్తున్నాం. దావీదును మనం చూస్తున్నాం. దావీదు దేవుడు అభిషేకించాడు. అభిషేకించాక తన జీవితం ఏమన్నా బాగుందా? ఎన్ని శోధనలు దావీదుకి. తన సొంత వారు తన మీద తిరగబడ్డారు, తన భార్య తన తిరగబడింది, తన మామ తనను చంపాలనుకున్నాడు. సరే, రాజ్యం వచ్చింది అనుకుంటే కొంతకాలం బాగుంది రాజ్యం. తన పాప శోధనలో ఎప్పుడు పడ్డాడో వెంటనే తన రాజ్యము తనకి విరోధం అవుతాం, లేకపోతే మూడు ముక్కలుగా ఇదవుతాం. తన కుమారులు తన పాపముని బహిరంగ చేస్తాం. ఎన్ని శోధనలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు దావీదు తన జీవితం ఎదుర్కొన్నాడు. కానీ ఎదుర్కొన్నప్పటికీ తన అంతము చూడండి, అంతము వరకు తనకి ఇవ్వబడిన విశ్వాస పోరాటములో తన నమ్మకంగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో చాలాసార్లు మనం అడుగుతుంటాం, ప్రభువా కష్టాలన్నీ తీసే ప్రభువా, బాధలన్నీ తీసే ప్రభువా, పోరాటాలన్నీ తీసే ప్రభువా అని మనం ప్రార్థిస్తుంటాం. మనం అనుకుంటాం దేవుని చిత్తం చేస్తే మనకి ఏ పోరాటాలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, ఏ బాధలు ఉండవు, అన్ని సమృద్ధి ఉంటుందని. కాదండి. దేవుని చిత్తములు ఉన్నప్పుడు మొదటగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? మన గుణముని సరిచేస్తాడు. అందుకే చాలామంది అంటుంటారు, అన్న రక్షించబడినాక, బాప్తిజం తీసుకున్నాక శోధనలు ఎక్కువైపోయినాయి అన్న, దేవుణ్ణి నమ్ముకున్నాకే శోధనలు ఎక్కువ. అవునండి, శోధనలు మన గుణాన్ని, మన స్వభావాన్ని, మన ఆదాము స్వభావాన్ని, మన ప్రాచీన స్వభావం నుంచి విడుదల పొందాలనే. ఏమండి, ఒక చెక్కబడకుండా, ఒక ఏమండి పాత్ర, మట్టి పాత్ర తొక్కబడకుండా, బెర్రగొట్టబడకుండా, దాంట్లో ఉన్న కల్మషం తీయబడకుండా అది ఎలాగా ఒక మంచి పాత్రగా మారుతుంది? బంగారం మనం చూస్తున్నాం. బంగారము అసలైన రూపం బంగారం ఎలా ఉంటుంది చెప్పండి? దానికి ఒక షేప్ ఉండదు, అదేదో ఒక రాయలా ఉంటుంది, మట్టి ఉంటుంది, దాంట్లో కల్మషమంతా ఉంటుంది. కానీ ఆ కంసాలు ఏం చేస్తాడు? ఆ బంగారంని అది శుభ్రముగా నీళ్ళతో కడిగి దాన్ని కొలిమిలో వేస్తాడు. అగ్నిలో అది తన రూపమే వెళ్ళిపోతుందండి. అది ఒక రాయిలాగా ఉన్న రూపముని ఏమైపోతుంది తెలుసా అండి? ఒక లిక్విడ్ అయిపోతుంది అది. అలాగనే మన జీవితంలో మనము దేవుని చిత్తములు ఉంటున్నప్పుడు మనలో ఉన్న ఆహము, మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న డంబము, మనలో ఉన్న సొంత ఆశలు, మనలో ఉన్న స్వార్థమైన మనస్సు, మనలో ఉన్న మన శరీర ఇచ్ఛలు, మన హృదయ వాంఛలు, ఇవన్నీ కూడా అగ్నిలో ఎలాగ బంగారము కడగబడిందో అలాగనే మన హృదయము కూడా దేవుని వాక్యము ద్వారంగా, దేవుడు అనుమతించే ఆ పరిస్థితుల ద్వారంగా మనం వెర్రగొట్టబడతాం, నలగొట్టబడతాం, తొక్కబడతాం.
ఖచ్చితంగా చూడండి, కొన్నిసార్లు ఆ కంసాలు ఏం చేస్తారంటే ఆ బంగారం మొక్కను తీసుకుని ఆ సుత్తి పట్టుకుని కొడుతుంటాడు. గమనించాను ఒకసారి. ఏమంటే అది చిన్న కర్ర పెట్టుకుని దాన్ని చెక్కు కొడుతుంటాడు. దాన్ని ఉంగరం చేయాలంటే మళ్ళీ దాన్ని చెక్కుతాడు, మళ్ళీ దాని మీద పని చేస్తాడు. అలా చేసినప్పుడు ఆ బంగారము కేకలు వేస్తుంటుంది. ఏమంటే నోరుంటే అరుస్తుంటుంది, నోరుంటే బాధపడుతుంటుంది, నోరుంటే ఏడుస్తుంటుంది. కానీ అది చివరికి మనం చూసిన ఒక అందమైన ఒక చక్కని ఒక ఉంగరముగా అది మాత్రం మనం చూడగలుగుతున్నాం. దేవుడు కూడా అంతే. మనం దేవుని చిత్తములో ఉంటున్నప్పుడు దేవుడు ప్రేమించే వారిని దేవుడు శిక్షిస్తాడండి. దేవుడు ప్రేమించే వారిని దేవుడు సరిచేస్తాడు. దేవుడు ప్రేమించిన వారిని దేవుడు తన వలే ఉండాలని ఆశిస్తాడు. దేవుడు ఎంత పరిశుద్ధుడు, దేవుడు ఎంత పవిత్రుడు, దేవుడులో ఉన్న లోపములు ఏమైనా ఉన్నాయా? అలాగనే మనల్ని కూడా మనలో ఉన్న లోపములన్నీ కూడా తీసివేసి ఆయనకిలాగా లోపం లేనివాడిగా మనం చేయాలనుకుంటాడు. ఇదే క్రైస్తవ జీవితం. అందుకే ఈ బైబిల్, ఈ ప్రార్థన, దేవుడు అంటే విశ్వాసం, దేవుని చిత్తం అంటే ఇది. అంతేగాని దేవుని చిత్తం చేస్తే దేవుని చిత్తంలో ఉంటే రాకెట్ ఎక్కి ఆకాశంలో ఎగిరిపోతారు అనుకోవద్దండి. ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి, ఖచ్చితంగా అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. కానీ దేవుని చిత్తము నిలిచిన వారు అంతము వరకు ఏమండి సాక్షులై ఉంటారు. యేసుప్రభు శిష్యుల గొప్ప సాక్ష్యం. యేసుప్రభు శిష్యులు మన పేతురుని చూస్తున్నాం, యేసుప్రభు శిష్యులందరినీ మనం చూస్తున్నాం. వారు దేవుని చిత్తమే కాదా? దేవుడు వారిని కోరుకోలేదా? కోరుకున్నాడు. మరి పేతురు బొంకలేదా? బొంకాడు. శిష్యులు మరణం చూడండి, శిష్యులందరూ అంత గొప్ప అభిషేకం ఉంది కదా, అంత పరిశుద్ధాత్మ శక్తి ఉంది కదా వారికి. కానీ వారి మరణములు ఎంత భయంకరంగా ఉన్నాయి. కొంతమందిని సిలువేశారు, కొంతమంది కొరడాతో కొట్టి చంపారు, కొంతమంది బల్యముతో పొడి చంపారు, కొంతమంది శిరస్ఛేదం చేశారు. శిష్యులు హతసాక్షులయ్యారు. కారణం ఏంటంటే అది దేవుని చిత్తం, అది దేవుని ఉద్దేశం. వారు భయపడలేదు కదా, వారు బెదిరిపోలేదు కదా. ఆది యందు క్రైస్తవులు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, క్రీస్తు కోసం హతసాక్షులుగా మారాల్సి వచ్చినప్పుడు వారు మరణముని నవ్వుతూ ఆనందించారు కదా. ఈరోజు చూడండి, మరణం వరకు ఎందుకు? ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఏమండి, లేకపోతే నీ ఉద్యోగం పోతుందంటే మందిరం పోయినా పర్వాలేదు, ఉద్యోగమే కావాలని వెళ్తుంటారు. ఆదివారం ఎగ్జామ్ పెడితే ఏమండి, నాకు చదువే ముఖ్యం, నాకు చదువే కావాలి అని ఆదివారం నిర్లక్ష్య పెడుతుంటారు. దేవుని రోజు ఆదివారం పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఆదివారం ఊర్లకు వెళ్తుంటారు. దేవుని రోజు అండి ఆదివారం. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను. నువ్వు దేవునిని గౌరవించినప్పుడు ఆదివారం వెళ్తాం వల్ల, మందిరానికి వెళ్తాం వల్ల ఏమొస్తుంది అంటున్నావు? నువ్వు దేవుని మందిరానికి పాస్టర్ గారి కోసం కానీ అక్కడ ఉన్న మనుషుల కోసం వెళ్తలేదు. నువ్వు దేవుని మందిరానికి దేవునిని గణపరుస్తాం కోసం వెళ్తున్నావు. ఈరోజు చాలామంది దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారండి. చూడండి, దేవుని కోసం నువ్వు ఏది నష్టపోతున్నావు? ఈ దేవుని కోసం నువ్వు ఏది త్యాగం చేస్తున్నావు? నీ సొంత ఇష్టములు వదిలేస్తున్నావా? నీ సొంత చిత్తమును చేస్తున్నావా? క్రీస్తు సంపూర్ణమైన చిత్తం ఏంటంటే ఆయనతో పాటు మనము శ్రమలు అనుభవించాలని. ఏమండి చూడండి, ఒక మాట ఉంటుంది, 2 తిమోతి బైబిల్లో చూస్తున్నాం, 3వ అధ్యాయము, 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి దయచేసి. క్రీస్తునియందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. చూడండి, క్రీస్తుతో సద్భక్తు అంటే గాడ్లీ లైఫ్. ఏమండి, పరిశుద్ధముగా నువ్వు జీవించాలంటే వారు ఏం పెడతారంటే హింసించబడతారు. నువ్వు క్రీస్తులో ఉండాలి, నువ్వు క్రీస్తుతో ఉండాలంటే సత్యం మాట్లాడాలి, నువ్వు క్రీస్తుతో ఉండాలంటే అన్యాయం చేయకూడదు, నువ్వు క్రీస్తుతో ఉండాలంటే లోక స్నేహం చేయకూడదు, దుష్టుడు ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గం నిలవక, అపాసులు కూర్చున్న చోట కూర్చునక, దేవుడంటే గౌరవం లేని వారితో నువ్వు సహవాసం చెయ్యకూడదు. ప్రాచీన ఆలోచనలు, దేవునికి విరోధమైన ఆలోచనలు కానీ, క్రియలు కానీ, పద్ధతులు కానీ, ఆచారాలు కానీ మనము వెంబడించము. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో అదే ఒక క్రైస్తవుడు యేసుప్రభుకి తన జీవితం ఇచ్చిన వ్యక్తి చేస్తాడండి.
ఖచ్చితంగా యేసులో జీవించాలంటే, యేసు ప్రభు కోసం బ్రతకాలంటే, అంతవరకు ఆయనకు సాక్షిగా ఉండాలంటే అది బాధే, అది వేదనే. ఏమంటే యేసుప్రభునే తీసుకుందాం మనం. యేసుప్రభు ఆ గెత్సెమనే తోటలో ఏమని ప్రార్థన చేశాడండి? చూడండి, మత్తయి 26వ అధ్యాయం, మత్తయి 26 39వ వచనం ఒకసారి చూడండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. చూడండి, బైబిల్లో యేసు ప్రభు తన తండ్రిని ఏది అడగలేదండి. లాజర్ని లేపవలసి వచ్చినప్పుడు తండ్రి తను లేపని అడగలేదు. 5 రొట్టెలు 2 చేపలు ఏమండి పంచాల్సి వచ్చినప్పుడు తండ్రి ఈ రొట్టెని ఆశీర్వదించి అడగలేదు. బైబిల్లో యేసు ప్రభు తండ్రిని ఏది అడగలేదు. కానీ గెత్సేమనే తోటలో అడిగాడు. ఏమన్నాడు తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుంచి తొలగించు, నీ చిత్తమైతే. దేవుడికి తెలియదా ఎందుకు ఆయన ఈ లోకంలో జన్మించాడు? ఎందుకు ఆయన 4000 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది? ఎందుకు తండ్రి అయిన కన్నికైన గర్భాన తల్లి మరియ గర్భాన ఆయన జన్మించాల్సి వచ్చింది? ఎందుకు ఆయన ఈ లోకములో ఏమండి జీవించాల్సి వచ్చింది? ఎందుకు పుట్టాడు యేసుప్రభు? మరణిస్తం కోసం పుట్టాడు యేసుప్రభు. మనమందరం జీవిస్తం కోసం పుట్టాం, ఆయన మరణిస్తం కోసం పుట్టాడు. మానవ జాతికి విమోచన కోసము ఆ కలువరి శిలువలో మన అపరాధములు, మన దోషములు, మన వ్యసనముల్ని ఏమండి ప్రాయశ్చిత బలి చేస్తాం కోసం ఆయన జన్మించాడు. కానీ అక్కడ ఏం ప్రార్థిస్తున్నాడు ఆయన? తండ్రి, నీ చిత్తమైతే. చూడండి, దేవుని చిత్తము ఇట్ ఈస్ నాట్ అన్ ఈజియెస్ట్ థింగ్. యేసుప్రభుకి అది చెప్పాలంటే అది తట్టుకోలేని, సహించలేని. ఎందుకంటే ఆయనలో జన్మ పాపము కానీ కర్మ పాపము, పాప బీజము లేని మిక్కిలి పవిత్రమైన దేవుడైన. కానీ ఆయన మీదకి లోక పాపమంతా మోయాల్సి వచ్చినప్పుడు ఆ సంగతిని ఆయన చూచినప్పుడు అది ఆయన సహించలేకపోయాడు, అది ఆయన భరించలేకపోయాడు. ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నాడంటే ఆయన చెమట రక్తపు బిందు వలె మారింది. కానీ అయినప్పటికీ అది ఎంత కష్టమైనప్పటికీ ఆయన ఒక్కసారే ప్రార్థన చేశాడు. దేవుడు ఒకసారి ప్రార్థన చేశాడు, ఒకసారి దేవుడిని అడిగాడు, తండ్రి నీ చిత్తమైతే తొలగించిన ఆయన. ఏమండి, మన తండ్రుల్లాగా కొడుకా వద్దులేరా నువ్వు వచ్చారా అంటే వెళ్ళిపోయి ఉంటే ఏమైపోయి ఉంటుంది మన స్థితి? చెప్పండి, మన పరిస్థితి ఏమైపోయి ఉంటుంది? మనం ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం ఈరోజు? కానీ ఆయన ఏమండి లోబడ్డాడు. ఆ కలువరి శిలువలో యేసు ప్రభుని ఎవరు తెలుసా సిలువేశారు? యూదులా? అసలే కాదు. రోమీలా? అసలే కాదు. ఎవరు తెలుసా సిలువేశారు? తండ్రి అయిన దేవుడు. ఏ తండ్రినైతే యేసుప్రభు మిక్కిలి ఆనంద పెట్టాడో, ఏ మిక్కిలి సంతోషించేలా చేశాడో ఆ తండ్రి నువ్వు నేను మనమందరం ఉండాల్సిన స్థానములో తండ్రి తన కత్తెత్తి తన సొంత కుమారుని హతం చేశాడు. కారణం అది తండ్రి చిత్తం. మన పాపముల కోసం, మన అపరాధముల కోసం, మన దోషముల కోసం ఆయన ప్రాయశ్చిత బలాయ, ఆయన చిందించిన రక్తము ద్వారంగా మానవ జాతంతటికి విమోచన. అందుకే మన ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడగలుగుతున్నాం. అందుకని ఏమండి, యేసు ప్రభు నామం అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. ప్రతి మోకాలు ఆయన ఎదుట మోకరించాలి, ప్రతి నాలిక ఆయన ఉచ్చరించాలి. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తము చేశాడు. అది కష్టమైనప్పటికీ, అది బాధ అయినప్పటికీ, అది ఎంతో ప్రయాస అయినప్పటికీ ఆయన మరణ పర్యంతం వరకు లోబడ్డాడు. ఆ కలువరి శిలువలో ఏమంటే 4వ మాటగా ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నన్ను ఏల చేయి విడిచితి అని బిగ్గరగా కేకవేశాను అని మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు గెత్సెమనే తోటలో కేక వేయలేదు, హేరోదు పిలాతు దగ్గర కేక వేయలేదు, కొరడాతో కొడుతున్నప్పుడు కేక వేయలేదు, వారు ఉమ్ము వేస్తున్నప్పుడు కేక వేయలేదు, ఆయనను సిలువలో మేకులు వేస్తున్నప్పుడు కేక వేయలేదు. కానీ ఎప్పుడైతే తన సొంత తండ్రి, అంతవరకు నా తండ్రి ఉన్నాడు అని ధైర్యంతో ఉన్న కుమారుడైన ప్రాణ యేసయ్య ఆ కల్వరి సిలువలో ఆయన సొంత తండ్రి తన
మన కోసము ఆయన హతుడయ్యాల్సి వచ్చినప్పుడు ఆ వేదనను బాధ తట్టుకోలేకపోయాడు. అయినప్పటికీ కూడా ఆయన ఆ మరణమని, మన శాపమని, మనకు రావాల్సిన శిక్షని ఆనందంగా స్వీకరించాడు. అనేది ప్రభు అంటాడు, నా ప్రాణముని నా యొద్ద నుంచి ఎవడు తీలేడు, నేనే నా ప్రాణముని నా గొర్రెల కోసము ఇస్తున్నాను. ధారాళంగా దారపోశాడు ప్రభు, సంతోషంగా ఇచ్చాడు మన కోసం తన జీవమని. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తమును చేసేటప్పుడు, దేవుని చిత్తములు ఉంటున్నప్పుడు అది మనకు శ్రమగానే ఉంటుంది, అది మనకు బాధగానే ఉంటుంది. అక్కడ మన అవమానము, నింద, దూషించబడటానికి, సులువేయబడటానికి మనం సిద్ధపడాల్సిందే. కానీ ఘనత అనేది యేసు ప్రభు ఎలాగ పునరుద్ధానుడైనప్పుడు, ఎలాగ ఆయన మహిమతో, ఆయన తేజస్సుతో ఎలాగ పరలోక ఆరోహణమైనప్పుడు, పరలోకము భూలోకంలో ఉన్న సమస్త జనులు ఆయన చూసి కొనియాడారు. ఒకరోజు తీర్పు రోజున మనుషులందరూ ఆయన చూసి స్తుతిస్తుంటారు, ఆయనని చూసి గణపరుస్తారు. అలాగే నువ్వు దేవుని చిత్తము ఎంత శ్రమైనప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ, నీకు అప్పచెప్పిన బాధ్యతను, నిన్ను దేవుడు పిలిచిన ఉద్దేశమును నువ్వు లోబడి, నీ పవిత్రత, నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న దేవుని యందు భయభక్తులు నువ్వు నింపబడి అంతవరకు నీ సాక్ష్యమును కాపాడుకుంటే, ఆ రోజు దేవుడు మనకి జీవ కిరీటమును ఇస్తాడు. ఆ రోజు ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నా సంపూర్ణమైన చిత్తములో నిలిచి ఉన్నావు, నా సంపూర్ణమైన చిత్తమును నువ్వు చేసావు. చూడండి, ఈరోజు చాలామంది పాస్టర్స్ సేవ చేస్తున్నారు. నేను కూడా చేస్తున్నాను సేవ. చాలామంది ఇదేదో బాగుందని చెప్పి శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా చర్చ్ రన్ చేస్తున్నారు, ఉద్యోగం చేసుకుంటూ. కొంతమంది వ్యాపారం చేసుకుంటూ సేవ చేస్తున్నారు. చూడండి, ఎవరికి ఏది కావాలో అది చేసుకోండి, నేను ఎవరిని తీర్పు తీరుస్తానికి. దేవుడు లెక్క చెప్పుకోండి, దేవుడు లెక్క తీర్పు తీరుస్తారు కదా. కానీ బైబిల్లో ఒక మాట ఉంది మీకు చెప్పాలి. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త సంబంధించిన మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యమును ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. నువ్వు పుట్టావు, నేను పుట్టాను, మనమందరం ఈ లోకంలో పుట్టాం, అవునా కదా? నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను కోరుకున్నాడండి. మా తల్లి గారు చెప్పేవారు, మా తండ్రి గారు చెప్పేవారు. దేవుడు నాకు అనేకసార్లు చెప్పాడు. ఆయన నేను ఏం చేసింది తెలుసా? భయంకరమైన దుర్మార్గం పనిచేశాను. ఏంటనుకుంటున్నారు? లోకంలో పోయి ఉద్యోగం చేశాను. అది మామూలు తప్పు కదా. ఈరోజు కూడా నేను పశ్చాత్తాపడుతుంటా. అది తప్పే. ఎవరు చేసిన తప్పు, నేను చేసిన తప్పు ఒప్పుకోవద్దా? దేవుడికి అనేక సంవత్సరాలు నేను అవిధేయుడిగా ఉన్నాను. మీరు అనొచ్చు, ఏందన్నా ఇంత మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి సేవకు వచ్చారు, మీ జీవితాన్ని మీరు పాడు చేసుకున్నారు అనుకుంటున్నారేమో. కాదు. నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే, నేను దేవుని చిత్తానికి లోబడకుండా లోకానికి ఉద్యోగం చేశాను. ఈ రోజుకు నేను పశ్చాత్తాపడుతుంటాను, ఈ రోజుకు దేవుడిని క్షమాపణ అడుగుతుంటాను. 8-9 సంవత్సరాలు నేను చాలాసార్లు అనుకుంటాను, ఎందుకు నా జీవితం తప్పిపోయాను. ఎందుకంటే అది నా స్వార్థమైన హృదయం. నేను సేవ చేస్తే అన్నవాడు పెడతాడు, సేవ చేస్తే నా డబ్బులు ఎవరు ఇస్తాడు, సేవ చేస్తే నేనేమైపోతాను, రోడ్డు పాలు అయిపోతానని దేవునిని నా చిత్తముతో దేవుని చిత్తమని చంపివేశాను. చెప్పాలంటే నేను అనుకునేదే చెయ్యాలి, నేను ఆలోచించిందే రైట్ అని దేవునితో నేను పోరాడాను. దానికి ప్రతికూలం ఏమైంది తెలుసా అండి? నేనే నష్టపోతున్నాను. కానీ దేవుడు విస్తారమైన కృప చూపించి రెండో అవకాశం ఇచ్చాడు. చాలామందికి ఉండదండి అవకాశం. బైబిల్లో చాలా తక్కువ మందికి. సంసోనికి దేవుడు ఇచ్చాడు, యోనాకి దేవుడు ఇచ్చాడు, దావీదుకి దేవుడు ఇచ్చాడు. మళ్ళీ సౌలుకి ఇవ్వలేదు, మళ్ళీ బిలాంకి ఇవ్వలేదు, మళ్ళీ గెహాజీకి ఇవ్వలేదు. మరి దేవుడు మహాకృపను చూపించి తన సేవకి సమర్పించుకుంటానికి, తనలో నిలిచి ఉండటానికి దేవుడు విస్తారమైన కృప చూపించాడు. కానీ ఎందుకు? అదేదో మొదటిసారి లోబడితే అయిపోయేది కదా. చూసారా? ఈరోజు మనము దేవుని చిత్తములో ఉండాలి. దేవుని చిత్తము అర్థము కాదు, చెప్పిన అర్థం కాదండి. ఎల్కేజీ పిల్లోడికి వెళ్ళి, రే నాన్న చూడు, ఇక్కడ నుంచి నువ్వు నేరుగా వెళ్ళాలంటే అమెరికాకి, ఇక్కడి నుంచి బస్సు పట్టుకోవాలి, అక్కడి నుంచి నువ్వు కారు పట్టుకోవాలి, మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అక్కడి నుంచి అక్కడ ఫ్లైట్ పట్టుకోవాలి, ఈ ఫ్లైట్ పట్టుకోవాలి, నువ్వు వెళ్ళిపో అని టికెట్ కొని వెళ్ళిపోతారా? అర్థం కాదు.
కానీ ఆ పిల్లోడిని ఏం చేస్తాడు చెప్పండి, ఆ తండ్రి భుజం మీద వేసుకొని ఏం చేయాలో చేస్తాడు. ఆ పిల్లోడికి తెలిసింది ఒకే మాట, డాడీ. డాడీ ఏరి అంటాడు. వాళ్ళ నాన్నగారు అసలైన పేరు కూడా తెలియదు. కానీ వాళ్ళ నాన్న మీద ఏముంటుంది చెప్పండి, నా నాన్న నన్ను అమెరికాకి తీసుకెళ్తాడు అని విశ్వాసం అంటారు. మన జీవితం కూడా అంతేనండి. దేవుని చిత్తం నాకు చెప్పు, నువ్వు నాకు ఎంత ఇస్తావో చెప్పు, నన్ను ఏం చేస్తావో చెప్పు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తావో చెప్పు, నన్ను ఎంత కాస్త చెప్పు అని అది చెప్పి నీకు అర్థం కాదు, నువ్వు గ్రహించుకోలేవు. కానీ నువ్వు నమ్మి నీ జీవితాన్ని నీ తండ్రి యొద్ద, నీ పరలోక తండ్రి ఒడిలో పెడితే ఆయనని ఎత్తుకొని ఆయన్ని హత్తుకొని నిన్ను నడిపిస్తాడు. దేవుని చిత్తములో మనం నిలిచి ఉన్నప్పుడు అండి మనకి దేవుని సహాయం కొదువు కాదు. ఎవరు చెప్పారన్నమాట మర్చిపోయాను, నేను జార్జ్ ముల్లర్ అనుకుంటున్నాను. ఏమని మా నాన్నగారు ఇప్పుడు చెప్తుంటే, దేవుని చిత్తములో చేసే సేవకి దేవుని సహాయం కొదువు కాదు. దేవుని చిత్తములో నివసించే వ్యక్తికి దేవుని సహాయం కొదువు కాదు. దేవుని చిత్తముకి సమర్పించుకునే వ్యక్తికి ఏది కొదువు కాదండి. ఈరోజు మీకు అర్థమవుతుందని చెప్పేది. నీకు అర్థం కాకపోయినా నువ్వు లోబడు. నీకు అర్థం కాకపోయినా లోపడుతున్నా. నీకు తెలుసా అసలు నీ ఏటీఎం కార్డులు ఉన్నాయండి మీకు? ఈ ఏటీఎం కార్డులో కార్డు ఎలా పెడితే ఏటీఎం డబ్బులు వస్తున్నాయి తెలుసా అండి మీకు? మనకి తెలుసా? మనకి తెలియదు. ఏటీఎంకి వెళ్తాం, టింగ్ 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 అని పిన్ కొడతాం, టక్కని డబ్బులు వస్తాయి. మనకి అవసరమైందేంటి? మనకు కావాల్సిన డబ్బులు ఏమంటే పెట్టేసి అది ఎలాగొస్తే మనకేమి, అంతే కదండి. అంతేగాని అది ఎలా పెడితే ఇది ఎలాగొస్తుంది, ఇది ఎలాగొస్తుంది అని మనం ఎన్ని పుస్తకాలు పట్టుకొని ఆ ఎలక్ట్రానిక్స్, ఆ చిప్స్ అవన్నీ చదువుతూ ఉంటామండి. మనకు అవసరమైంది ఒకటే, దేవుని యందు విశ్వాసము, దేవుని వాగ్దానాలు, దేవుడు చెప్పిన మాటలు ఎత్తుకో, హత్తుకో, ఆయన నమ్ము, నడువు, అంతే. ఆయన నడిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా? దేవుని సంపూర్ణమైన చిత్తంలో ఉన్నావా? దేవుని సంపూర్ణమైన మార్గంలో నువ్వు నడుస్తున్నావా? అది ఏమైనప్పటికీ, అది నీ చదువు అయినప్పటికీ, అది నీ భవిష్యత్తులో ఏమని నీ కెరియర్ అయినప్పటికీ, లేకపోతే నీ భాగస్వామిని కోరుకునే విషయంలో అయినప్పటికీ, అది నువ్వు చేసే తీర్మానాలు అయినప్పటికీ, నువ్వు దేవుని చిత్తములో నిలకడగా ఉన్నావా? కొంతమంది సీజనల్గా ఉంటారండి. చెప్పాక డిసెంబర్ సీజన్ వచ్చేసింది, పండగ క్రైస్తవులందరూ చూడండి, చీమలు పొట్ట ఉంటుంది చూసారా, ఆ చీమల పొట్ట కదివే చీమలు పొలపలపలు బయటకు వచ్చేసారు. అలా ఈరోజు వస్తారు, చాలామంది క్రైస్తవులు వచ్చేస్తారు. వచ్చేసి రోడ్ల మీద హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని అరుస్తుంటారు, కేకలు వేస్తుంటారు, డ్రమ్ములు కొట్టేస్తారు, గంతులు వేసేస్తారు. మళ్ళీ వారు కనబడరు రోజు, చాలా రోజులు, మళ్ళీ నెక్స్ట్ క్రిస్మస్కి వస్తారు. అలాగా ఈరోజు చాలామంది కూడా ఏమంటే దేవుని చిత్తం అయితే కొంతకాలం దేవుని చిత్తం చేసి సీజనల్, ఈ డిసెంబర్ సీజన్ ఏమంటే ఈ కొత్త సంవత్సరం చూడండి 31వ తారీఖు, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించేసే ప్రభా, అయ్యో ఈ కొత్త సంవత్సరాన్ని రోజు బయలు చదువుకుంటాను ప్రభా, రోజు ప్రార్థన చేసుకుంటాను ప్రభా, అయ్యో ప్రభా అని ప్రార్థన చేస్తుంటారు చూడండి. ఆ మళ్ళీ ఆ వాగ్దానాలు తీసేసుకొని ఆ వాగ్దానాలన్నీ ఫేస్బుక్లో అక్కడక్కడ పెట్టేసి గోడలమ్మంట అంటించేసి మరలా 2వ వారం చర్చే మానేస్తారు. గుర్తున్నారండి అలాంటి వాళ్ళు? అయితే మీరు కూడా అలాగే ఉన్నారా? మరలా వారు అలాగే సీజనల్గా దేవుని చిత్తం చేస్తుంటారు. చూడండి, కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, అవమానమైన, నింద అయినా నువ్వు దేవుని చిత్తములో లోబడు. అందుకే బైబిల్లో మాట, ఆయన చేతి కింద అణిగి మణిగి ఉండు. యు బీ అండర్ హిస్ హ్యాండ్. ఆయన చెయ్యి భారమైనది. ఆయన చెయ్యి కింద ఉన్నప్పుడు నువ్వు ఏది పెడితే చేయలేవు, ఏది పెడితే ఆలోచించలేవు, ఎలాగ పెడితే అలా జీవించలేవు. ఆయన చెయ్యి మనల్ని క్రమశిక్షణ చేసేది, ఆయన చెయ్యి మనం నలగొట్టేది, మనల్ని విరగొట్టేది, మన స్వభావాన్ని మార్చేది. మీకు తెలుసా, ఏ చెయ్యి అయితే మనల్ని సరిచేస్తుందో, ఏ చెయ్యి అయితే మనల్ని సిద్ధపరుస్తుందో, ఆ ప్రభు చెయ్యే మనల్ని లేవనెత్తుతుంది. సిద్ధపరిచి పంపించాడు, తోసేసాడు. ఆయనే నిన్ను భూలోకంలో చూపిస్తాడు, ఆయనని నిశ్చిస్తాడు. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించుకో. ఇప్పటికే ఎంతో సమయం వేస్ట్ చేసుకున్నావేమో, నీ బ్రతుకులు ఎంతో బ్రతుకుని వేస్ట్ చేసుకుని, ఎంతో టైం వేస్ట్ చేసుకున్నావేమో. ఇప్పటికే నీ శేష జీవితం ఇంకా మరణానికి నువ్వు సమీపం అయిపోయావేమో. ఇప్పటికే ఆరోగ్యం కృషించిపోయిందేమో. నువ్వు జీవితంలో ఏది సాధించలేదు. ఇప్పటికే నీ హృదయము, నీ దేహము, నీ ఆలోచనలు, నీ బ్రతుకంతా చెడు కార్యాలతో ఉన్నాయేమో. ఇంకా ఇప్పటికైనా యేసు ప్రభు దగ్గర రా. ఇప్పటికైనా యేసు ప్రభు దగ్గర ఏడు. ఇప్పటికైనా యేసు ప్రభు దగ్గర కన్నీరు కార్చు. చూడండి, బైబిల్ ఒక మాట ఉంది, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 3వ వచనం చూస్తున్నాం, వ్యక్తిని చూస్తున్నాం.
ఆ వ్యక్తి పక్షవాతి కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తికి సమస్తం పోయింది. తన కుటుంబం తను విడిచిపెట్టేశాడు. తన డబ్బులు లేవు, ఆస్తులు లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, అంతా పోయింది. పేరు ప్రఖ్యాతులు పోయింది, ఆరోగ్యం పోయింది, ఊరు బయట వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభుని అడిగి ఒక మాట అన్నాడు, యేసయ్యా నువ్వు నన్ను శుద్ధిని చేస్తావా? నన్ను బాగు చేస్తావా నాయన? నేను మరలా నీ చిత్తంలో ఉండాలనుకుంటున్నాను ప్రభా. నీ చిత్తం నేను చేస్తాను నాయన. నన్ను శుద్ధి చేయి ప్రభా. నీ చిత్తం ఏంటో నా పట్ల అని అడగలేదు. కానీ ఏమన్నా తెలుసా ప్రభా, నీ చిత్తమైతే అడిగాడు, అపాయింట్ అడిగాడు. ఎస్, నీ చిత్తమైతే నన్ను శుద్ధిని చేయవా అని అడిగాడండి. ఆర్ యూ విల్లింగ్ టు క్లీన్ మీ లార్డ్? నన్ను శుద్ధిని చేస్తే నువ్వు ఇష్టపడుతున్నావు? ఎస్, ఐఆమ్ విల్లింగ్. దేవుడు ఏ క్వశ్చన్ అడగలేదు. ఎరా నేను శుద్ధి చేస్తే ఉంటావా? మళ్ళీ నువ్వు పాత జీవితానికి వెళ్తావా? నువ్వు కానుకలు ఇస్తావా? దశంభాగాలు ఇస్తావా? లేకపోతే నువ్వు కూడికలు పెడతావా? ఏం అడగలేదు. చెయ్యి చాచాడు, ముట్టాడు, స్వస్థపరిచాడు. వాడు పోయి దేవునికి సాక్షిగా ఉన్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే మరలా ప్రభు అంట ఏమంటే బహిరంగంగా తిరగలేకపోయారంట. ఎందుకంటే అంతగా ప్రభు కోసం తను సాక్షిగా జీవించాడు. ఈరోజు ఇప్పటికే నీ జీవితం ఎంతో వెళ్ళిపోయిందేమో, ఎంతో ఆయుష్, ఎంతో సమయం, ఎంతో ధనము, ఎంతో ఆరోగ్యం పోయిందేమో. ఇప్పటికైనా నీ జీవితం ప్రభు దగ్గర. ఈ రోజు రా, ఇప్పుడే, ఈ నిమిషం, ఈ డిసెంబర్ 1వ తారీఖున నీ జీవితం ప్రభుకు సమర్పించుకో. ఇదిగో దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన వాడు, కార్యాలు చేయగలిగిన వాడు. మోషే 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అనుకున్నాడు, 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అనుకున్నాడు. ఏంటి నా జీవితంలో చేశాను అనుకున్నాడు. 80 సంవత్సరాల వృద్ధుడిని పిలుచుకొని ఏమండి గొప్ప పరిచర్య దేవుడు చేయించాడు. సమానమైన వారిని కోరుకుంటాడు దేవుడు. సూరకార్యాలు చేయగలిగిన వాడు. ఈరోజు నీ జీవితం దేవునికి ఇవ్వయ్యా. 100% దేవుడు ఏది చెప్తాడో చేయ. నీ జీవితంలో సంపూర్ణతను చూస్తావు. దయచేసి తల్లించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. నీ సంపూర్ణమైన చిత్తం మేము విధేయులై ఉంటానికి సహాయించి, నీ చిత్తములో అనేక సార్లు మేము వెరగొట్టబడుతున్నప్పుడు, నలగొట్టబడుతున్నప్పుడు, మాలో ఉన్న అహము, స్వార్థము, మనలో లోకాశలు, ధనాపేక్ష, మాలో ఉన్న డంబము, గర్వము ఎన్నినైనా తొలగించబడుతున్నప్పుడు మేము బెదిరిపోక, కలవరపడక, నీ బంగారమైన చేతుల్లో మమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి సహాయించి, నా యజమానుడు నన్ను విరగొడుతున్నాడు, నా యజమానుడు నన్ను అలగొడుతున్నాడు, నా యజమానుడు చిత్తం ఇది. ఎలాగ యేసు ప్రభునైనా నీ కుమారుడు మా కోసము ఆయన మరణం వరకు విధేయుడయ్యాడు, మేము కూడా అలాగ నీ సంపూర్ణమైన చిత్తానికి విధేయులయ్యేవారు ఉండటానికి సహాయించి, లోక దృష్టితో నీ చిత్తమును చూసేవారు కాక తండ్రి, నీ వాక్యమైన దృష్టితో మేము చూసేవారు ఉండటానికి సహాయించి, నీ యందు స్థిరమైన విశ్వాసము, స్థిరమైన భక్తి, స్థిరమైన దేవ జీవితం మేము కలిగి ఉండటానికి కృప చూపించమని, నీ సంపూర్ణమైన చిత్తం మా ఒక్కొక్కరి పట్ల నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు మరి స్క్రీన్ కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్, వాట్సాప్ చేయొచ్చు. దయచేసి గమనించండి, నేను టైం అయిపోతుంది, కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, కొంచెం స్పీడ్గా మాట్లాడుతున్నాను, క్షమించండి. మరి నేను మీరందరూ పడుకుని పోతారేమో, మళ్ళీ వాక్యం వినకుండా అని కొంచెం కంగారుతో మాట్లాడాను, అంతేగాని లేకపోతే ఇంకేం లేదు. సో మీరు దేవుని చిత్తం మీద రేపు మరలా త్వరలోనే మరి కార్యక్రమం స్టార్ట్ చేస్తాం, ప్రయత్నిస్తాం. మరి మీ ప్రార్థన అవసరతలు దయచేసి చాలామంది మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, మీరు ఫోన్ చేయొద్దంటే ఫోన్ చేయకుండా మానేస్తున్నారు. అలా కాదు, చేయండి, ఖచ్చితంగా మీరు ఫోన్ చేయొచ్చు, మీరు ప్రేయర్ కోసం చేయొచ్చు. కానీ నేను అందరితో ఒకేసారి మాట్లాడాలంటే అసాధ్యం కదండి. కాబట్టి మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు దయచేసి మీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ పంపించండి. మీరు చాలామంది దేవుడు మీకు మంచి గొంతులించాడు, సో మీ పేరు, మీ ఊరు, మీ ప్రార్థన అవసరత వాయిస్ మెయిల్ చేయండి. నేనే మీకు వాయిస్ మెయిల్ చేస్తాను, ప్రార్థన చేస్తాను, వాయిస్ మెయిల్లో ప్రార్థన చేసి మళ్ళీ పంపిస్తాను. లేకపోతే మీరు టెక్స్ట్ మెసేజ్ పంపించవచ్చు, లేకపోతే మీరు ఫోన్ చేయొచ్చు. నేను కానీ నా భార్య కానీ మేము ఎత్తుతున్నామండి ఈ నెంబరు, మీకోసం ప్రార్థిస్తాను, ఇక్కడ ఉన్నాము. మీరు ఎంతోమంది ప్రార్థన అడుగుతున్నారు. దేవుడు ఆశ్చర్యమైన విధంగా ప్రతి ప్రార్థనకి జవాబిస్తున్నాడు. మరి మీకోసం మేము ఉచితంగా ప్రార్థన, నో మనీ ఫర్ దిస్. ఏమండి, మీరు కానుకలు పంపించినా పంపించకపోయినా మీకోసం ప్రార్థన చేయాల్సిందే మా బాధ్యత. దేవుడు మమ్మల్ని అందుకే లోకం నుంచి ఖచ్చితంగా ఒకసారి కొన్నిసార్లు మనం ఒక ప్రార్థనని మరలా చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా మీరు విశ్వాసం ఉంచి ప్రభు యందు మీరు ప్రార్థన అడిగితే అది వెంటనే కార్యం జరుగుతుంది. చూడండి, ఒకవేళ మీకు లైన్ దొరకకపోతే ఏమండి, దేవుడికి చెప్పాను కదా, ఎవరికి పిఎస్ లేరని డైరెక్ట్గా మీరే ప్రభువుకి మోకరించి అడగచ్చు.
అంతేగాని దేవుని మీద బాధ పెట్టుకోవద్దు. చాలామంది బాధ పెట్టుకుంటున్నారు, ఏమండి ప్రార్థన చేస్తున్నాం మాకు కార్యం జరుగుతలేదండి. చూడండి, దేవుడు ఎవరికీ పక్షపాత వ్యక్తి కాదు. నిజంగా మనం చాలాసార్లు దేవుని అపార్థం చేసుకుంటుంటాం. ఖచ్చితంగా ఆయన సమయంలో దేవుడు చేస్తాడు. ఆ సమయం చేశాక అప్పుడు మీరే దేవుడు సారీ చెప్తుంటారు. కాబట్టి దేవుని మీద ఆయాసం పెట్టుకోవద్దు, దేవుని దూషించొద్దు. దేవుడు మనకు ఎంతో మేలు చేస్తున్నాడు. నిజంగా ఈరోజు నా హృదయం ఎంతో కృతజ్ఞత కలిగి ఉంది. ఈ 11 నెలలు దేవుడు కాచి కాపాడాడు. ఈ నూతన సంవత్సరం మహాకృప ఉంటే ఆయనది. మన నూతన సంవత్సరం ప్రవేశిస్తాం. కాబట్టి మీరు దయచేసి ఈ 31 రోజులు వీలుంటే, లేకపోతే ఈ ఒకరోజు అయిపోయింది కదా, ఈ 30 రోజులను ఉపవాసం ఉండండి. పూటకు ఉపవాసం ఉండి 3 గంటల సేపు 2 గంటల సేపు మీరు ప్రార్థనలో ఉండండి. ప్రార్థనాపూర్వకంగా మన కొత్త సంవత్సరం ప్రవేశిద్దాం. నూతన దేవుని కృపను కనికరం మనం పొందుదాం. మరి ఈ భారమైన పరిచర్లు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి ఈ సంవత్సరం అంతా మీ అందరికీ ఎంతోమందికి ఈ వాక్యోపదేశం కానీ ఈ పరిచర్య ద్వారా మీరు అనేక మంది ఎన్నో మేలు పొందారు. మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక కృతజ్ఞత కానుక, ఒక థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ మీరు ఈ పరిచర్యకి ఇవ్వాలని ఆశిస్తే మరి స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ కనబడుతున్నాయి. మీరు ఈ పరిచర్లో మీరు పాలు పొందొచ్చు. మీరు ఇచ్చే ప్రతి కానుక పరిచర్లో వాడబడుతుంది. మరి దేవుని చిత్తమైతే కొన్ని స్థలాలు రాబోయే రోజుల్లో వెళ్ళాల్సి ఉంది. నూజివీడు, రాజమండ్రి, విజయవాడ, సో మచిలీపట్నం, సో అలాగా రేపల్లి, ఇంకా చాలా స్థలాలు మీటింగ్స్ పిలుస్తున్నారు. సో మీరు ఈ స్థలాల విషయంలో మరి ప్రయాణాల విషయంలో దేవుడు కృప చూపించేలాగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.